అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యవహారం సద్దుమణిగిందని అన్నారు మంత్రి టీజీ భరత్. స్వయంగా ఎమ్మెల్యే ప్రసాద్ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణ తెలిపారని చెప్పారాయన. ఇంకా ఆ విషయం గురించి మాట్లాడటం అనవసరమని అన్నారు. మరోవైపు అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఎమ్మెల్యేకి దగ్గుపాటి ప్రసాద్ విభేదాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్న మంత్రి టీజీ భరత్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. అనంతపురం ఇన్ఛార్జ్ మినిస్టర్ టీజీ భరత్ ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏంటి సార్ అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలకు సంబంధించిన మధ్య విభేదాలు వస్తున్నాయి. చంద్రబాబు గారు కూడా సీరియస్ అయిన పరిస్థితి. ఈరోజు ఏమన్నా దాని గురించి డిస్కషన్ జరిగిందా? వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు. లేదు, ఏం డిస్కషన్ ఏం లేదండి. ఇష్యూస్ చెప్పారు కదా, ఎమ్మెల్యే గారు చెప్పారు. అది కొద్దిగా వాయిస్ ఏదో ఇది చేశారు, కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. సో ప్రజెంట్ అయితే అంత మేజర్ ఇష్యూస్లే. ఒకవేళ ఆయన తప్పున్నా నా నుంచి ఏమన్నా అనిపిస్తే కూడా ఆయన సారీ చెప్పడం చెప్పింది. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ సాల్వ్డ్. అది మనం దాని గురించి సబ్జెక్ట్ లేనిది మనం ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇట్స్ ఆల్ డైల్యూటెడ్, దేర్ ఇస్ నథింగ్. సార్, అంటే ఎమ్మెల్యే మధ్య అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మధ్య కొంత గ్యాప్ కనబడుతుంది. ఆ వీడియోలు రిలీజ్ చేసిన ప్రభాకర్ చౌదరి అని స్వయంగా ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్న నేపథ్యం. అండి, జనరల్గా రాజకీయాల్లో కొన్ని ఉంటాయి. ఒక ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఆయన కూడా ఇన్ఛార్జ్గా లేకపోతే ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన టికెట్ రాకుండా ఉంటాయి కొన్ని స్మాల్ ఇష్యూస్. ఇంత పెద్ద ఫ్యామిలీ, టీడీపీ ఫ్యామిలీలో చిన్న మన మామూలు 5 మంది 6 మంది ఇంట్లో ఉంటేనే కుటుంబాల్లో కొన్ని ఉంటాయి భేదాభిప్రాయాలు అనేది ఉంటుంది. సో ఇట్స్ అ స్మాల్ థింగ్. ఇవన్నీ సాల్వ్ చేస్తాం, అన్నీ చూసుకొని సార్ట్అవుట్ చేస్తూ ఉంటాం. అంటే ఇవన్నీ వెరీ స్మాల్, పెద్ద ఇష్యూస్ కాదు. అది ఐ థింక్ ఇట్ విల్ బీ సార్టెడ్ అవుట్. కానీ ఆ వీడియో వల్ల కొంత పార్టీకి డ్యామేజ్ జరిగింది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ ఫ్యాన్స్ కూడా కొంత ఇదిగా ఉన్నారనేది ప్రధానంగా జరుగుతుంది చెప్తారు. అంటే ఆయన ఆల్రెడీ సారీ చెప్పాడు. ఒకవేళ నా నుంచి ఎవరన్నా బాధపడి ఉంటే తప్పు నా సైడ్ నుంచి ఐఎమ్ సెయింగ్ సారీ అని చెప్పి ఆయన ఆల్రెడీ ఇచ్చడం జరిగింది. సో ఆ సబ్జెక్ట్ని మనం ఎక్కువ మాట్లాడడము, దాని గురించి డిస్కస్ చేయడము, దాని గురించి డిబేట్ చేయడం అనేది అనవసరం అనిపిస్తుంది. ఇప్పుడు మీ ముందు ఏమైనా మాట్లాడారంటే క్రమశిక్షణ కమిటీ దగ్గుబాటి వెంకటప్రసాద్ గారు వచ్చారు. నేను వచ్చిండే సబ్జెక్టే దాని గురించి కాదు, అసలు వేరే సబ్జెక్ట్ అది. దీనికి అనంతపూర్ డిస్టిక్లో దీని గురించి అసలు సబ్జెక్టే కాదు, వేరే సబ్జెక్ట్ పైన దాని గురించి వచ్చా. కానీ అసలు ఈ పాయింట్ ఆఫ్ డిస్కషన్ నథింగ్ హ్యాపెండ్. ఫైనల్గా అంటే కొంతమంది గత ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసులు, సివిల్ సప్లై సంబంధించినటువంటి కేసుల విషయంలో ఇప్పుడు ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని ఫిర్యాదు చేయడానికి కొంతమంది అనంతపురం సంబంధించి వచ్చారు. నాకేమైనా వస్తే దృష్టికి వస్తే నేను తీసుకుపోయి డిస్కస్ చేస్తాను. నాకైతే మీరు చెప్పేది నా వరకు ఏం రాలేదు. ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే నేను సర్టన్లీ లుక్ ఇంటూ ఇట్. ఇన్ఛార్జ్ మినిస్టర్గా మీరు ఏమన్నా రిపోర్ట్ ఏమైనా ఇచ్చారు అనంతపురం జరుగుతున్నటువంటి ఈ పరిణామాల మీద? అంటే డిస్కషను జరిగింది, ఆయన సారీ చెప్పడం జరిగింది. దాన్ని మనం పక్కన పెట్టేసి ఇంకా ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి మేము కోఆర్డినేట్ చేసేదానికి ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఉన్నారు. విల్ సార్ట్ అవుట్ ది ఇష్యూస్ అండి. అంత మేజరు బ్లాస్ట్ అయ్యే ఇష్యూస్ ఏం లేదు అంటున్నాను నేను. మామూలుగా జరుగుతుంది. నేను చెప్తున్నా, ఒక ఫ్యామిలీలో 5-6 మంది ఉంటేనే గొడవలు ఉంటాయి. ఇంత పెద్ద ఫ్యామిలీ మాది. సో చిన్న ఉంటాయి, అవన్నీ సార్ట్అవుట్ చేస్తాం. డోంట్ వరీ. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా చిన్న సమస్యలు ఉంటే సార్ట్అవుట్ చేస్తామని మంత్రి టీజీ భరత్ చెప్తున్నారు. అనంతపురం సంబంధించి అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, అనంతపురం ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మధ్య కొంత ఇద్దరి మధ్య గ్యాప్ కనబడుతుంది. ఇద్దరి మధ్య కొంత మాటల యుద్ధంగా నడుస్తుంది. అంతేకాదు వెంకటేశ్వర ప్రసాద్ పేరుతో వచ్చినటువంటి వీడియోలు, ఆడియోలు కూడా ఈయనే వినిపించారు, ఈయన దగ్గర నుంచి చేయించారు, ఇదంతా చేయించారని ఆరోపణలు ఆయన వర్గులు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ప్రభాకర్ చౌదరి అయితే టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. మరి టీజీ భరత్ మాత్రం ఆ విషయం గురించి కాదంటున్నారు. కానీ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆయన కూడా పిలిపించి మాట్లాడినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అనంతపురం పాలిటిక్స్ ఇప్పుడు టీడీపీ కొంత తలనొప్పిగా మారాయి. ఇన్ఛార్జ్ మినిస్టర్ భరత్ కూడా పెద్ద ఇష్యూ కాదు, ఆల్రెడీ ఇష్యూ సార్ట్అవుట్ అయిపోయింది. ఆయన సారీ కూడా చెప్పాడు కాబట్టి దీన్ని పెద్దగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి టీజీ భరత్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.